చూస్తూ కూర్చున్నా. ఎందుకు కూర్చున్నా తెలుసా? దిస్ ఈజ్ నాట్ పొలిటికల్ డిబేట్ టైం. ఇది చాలా సెన్సిటివ్ టైము. భావోద్వేగాలను మనం అర్థం చేసుకొని మాట్లాడాల్సిన సమయం కాబట్టి రాజకీయాలు మాట్లాడి ఏదో చేతులు దులుకొని పోవడం కాదు. నేనేమంటున్నా, ఈరోజు దేశంలో మీరు ఇందాక చెప్పిన ఘటనలతో పాటు కొన్ని ఘటనలు జరిగిన ఒకసారి గుర్తు చేస్తా. పార్లమెంటు మీద 2001లో దాడి జరిగితే 9 మంది చంపబడ్డారు, 18 మంది దాంట్లో గాయాల పాలయ్యారు. అక్షర్ధామ్లో 2002లో ఘటన జరిగితే 31 మంది చనిపోయారు, 80 మంది గాయపడ్డారు. ముంబై తాజ్మహల్ అటాక్ జరిగినప్పుడు 2008లో 164 మంది చనిపోయారు, 300 మంది ఇంజూర్ అయ్యారు. ఉరి దాడిలో ఇందాక మీరు అన్నట్టు 2016లో జరిగితే 20 మంది చనిపోయారు, 21 మంది గాయపడ్డారు. పుల్వామా అటాక్లో భారత సైన్యం పుల్వామా అటాక్లో 40 మంది చనిపోతే 5 మంది గాయపడ్డారు. ఇదే మొన్న జరిగిన పహల్గాం ఘటనలో కూడా 26 మంది చనిపోయారు, 17 మంది గాయపడ్డారు. ఇప్పటికీ ట్రీట్మెంట్ నడుస్తుంది. ఈ రోజు 13 మంది గాయపడ్డారు. ఇట్లా ఈరోజు ఈ వరుస ఘటనలు ఏవి తీసుకున్నా మనం నివాసం ఉండేటువంటి మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గోకుల్ చాట్ దగ్గర బాంబు బ్లాస్ట్ అయింది. దిల్సుఖ్ నగర్ లో బాంబు బ్లాస్ట్ అయింది. లుంబిని పార్క్ దగ్గర బాంబు బ్లాస్ట్ అయింది. ఎంతో మంది అమాయకపు ప్రజలు, ఈ దేశ పౌరులు చనిపోయారు. వీటన్ని అన్ని ఘటనల వెనకాల మీరు తీస్తే, ఒకవేళ కేసు దర్యాప్తు చేసిన క్రమంలో ప్రతి సందర్భంలో ఉగ్రవాదం వెనకాల ఉన్నటువంటి ఉగ్రవాదులుగా తేలినటువంటి వ్యక్తులు ఎవరు? ఈ మరకగాళ్ళు కాదా? ఈ తుర్కగాళ్ళు కాదా? అంటే తప్పేంది దీంట్లో? ఈరోజు వేరే దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు, మన శత్రు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉగ్రవాన్ని ప్రతినిత్యం ప్రేరేపిస్తూ అమాయకపు ప్రజల యొక్క మాన ప్రాణాలను తీస్తుంటే చూస్తూ కూర్చోవాలా? ఇన్ని రోజులు మీరు బుజ్జగింపు రాజకీయాల కోసమో ఓట్ల రాజకీయాల కోసమో మీరు కూర్చుండొచ్చు. కానీ ఈరోజు నిజాయితీ పరుడు, ధైర్యవంతుడు, మొక్కవని దీక్షతోని ఈరోజు ధైర్యంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు గత 10 సంవత్సరాలలో ఏనాడు కూడా ఇట్లాంటి ఘటనలు చేయడానికి దుత్సాహానికి ఎవరు పాల్గొనలేదు. కానీ ఇప్పుడు జరిగింది. అయినా కూడా తీవ్రంగా దాన్ని ప్రతిఘటించి ఈరోజు భారతదేశ ప్రజల యొక్క, దేశం యొక్క ప్రజల యొక్క ప్రాణం తీస్తే ప్రాణానికి ప్రాణం తీయకూడదు. శాంతి సందేహాలు ఈరోజు నేను అడుగుతున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక గొప్ప మహానుభావురాలు, నాకేం భయం లేదు, నాకేం బెరుకు లేదు, నేను చాలా ధైర్యంగా ఉన్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను చెప్తున్నా, దీని మీద మీరు చర్యలు తీసుకోండి. సూరేపల్లి సుజాత ఈమె మాట్లాడుతూ అంటది, శాతవాహన యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తుంది, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నది. సిగ్గు శరం లేకుండా ఐఎమ్ సారీ టు సే దిస్, నాకు ఎంత బాధ అవుతుందంటే 26 మంది చనిపోయినప్పుడు నీ నోరు ఏమైంది? నువ్వు ఎక్కడ పోయినావు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు 26 మంది మహిళల యొక్క సింధూరం చెడిపోయినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు? అంటే బుజ్జగింపు రాజకీయాల, నీకేమన్నా పదవులు రావాలనా? నువ్వు పెట్టిన పోస్ట్ ఏంది? సింధూరం అంటే రక్త సింధూరం లాంటిదా? నేనేదో భక్తి, పూజ, శుభానికి సంకేతం అనుకునేదాన్ని. యుద్ధాలు శకలాలను మిగులుస్తాయి కానీ శాంతిని కాదు అని పెడతదా అండి? మరి 26 మంది భారత పౌరులను, అమాయకపు ప్రజలను చంపినప్పుడు నీ నోరెట్టుపోయింది? నువ్వు చదువుకున్నటువంటి చదువు ఎట్టుపోయింది? నువ్వెందుకు మాట్లాడలేదు? ఈయనొక్కడే కాదు, సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రబుద్ధుడు మాట్లాడతాడు సిగ్గుశరం లేకుండా. నారాయణ, నాకేం, నేను బుజ్జగింపు రాజకీయాల కోసం లేను. అలా కాదు, నేను బుజ్జగింపు రాజకీయాల కోసం లేను. నేను దేశం కోసం ఉన్నా, దేశం కోసం పోరాడడం కోసం ఉన్న, అవసరమైతే దేశం కోసం ప్రాణాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా. రాజుగారు, బుజ్జగింపు రాజకీయాల కోసం ఇమ్మీడియట్ గా ఈ రోజు మీరు ర్యాలీ తీస్తున్నారు, నేను ఒప్పుకుంటున్నా. సూరేపల్లి సుజాత అనేటువంటి వ్యక్తికి మీరు శాతవాహన యూనివర్సిటీలో ప్రొఫెసర్ జాబ్ను వెంటనే తీసేయండి, డిస్మిస్ చేయండి. రెండోది, ఆమెకు మీరు విద్యా కమిషన్ లో సభ్యురాలు పదవిని ఇచ్చారు. అంటే ఈ మాట్లాడిన తర్వాత కాదు కదా, ఇది మాట్లాడిన తర్వాత కాదు కదా ఇచ్చింది. నేనేమంటున్నా, మీరు బుజ్జగింపు రాజకీయాలకు పోకపోతే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు సైన్యం వెంట నిలబడాలంటే, మీరు శత్రు దేశాలను నిజంగానే విమర్శిస్తున్నారంటే సూరేపల్లి సుజాతను వెంటనే మీరు డిస్మిస్ చేయండి.
విద్యా కమిషన్ మెంబర్ నుంచి వెంటనే తొలగించండి, దేశద్రోహం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపండి. అప్పుడు we will appreciate your sincerity. అది కాకుండా ఈరోజు మీరు పార్టీల మీద బురద జల్లడం ఇది సందర్భమా? రాజకీయాలు మాట్లాడడం ఇది సందర్భమా? ప్లీజ్ 5 నిమిషాలు. నా పర్సనల్ క్వశ్చన్, నేను కొంచెం నీళ్ళు తాగు. ఆమె ఏమంటుందంటే యుద్ధం అనేది సొల్యూషన్ కాదు, ఈ సమాజం ఈ నేల మీద ఎప్పుడు రాలేదు సొల్యూషన్ దానికి యుద్ధంతో. ఆమె అనేది ఏంటంటే శాంతి ఎలా ఇప్పుడు రిటాలియేట్ చేస్తారు అంటే అట్లా కాదు. అక్కడ ఎక్కడ ట్రిగ్గర్ పాయింట్ అంటే అలా కాదు. సిద్ధారెడ్డి గారు ఐ విల్ కమ్ దిస్ పాయింట్. అంటే అక్కడ ట్రిగ్గర్ పాయింట్ ఒకటేనండి. యుద్ధం గురించి సెకండ్ పార్ట్ తను ఏమైతే కామెంట్ చేశారో ఇట్ ఇస్ ఎవ్రీబడి షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే యుద్ధం శకలాలను మిగులుస్తుందే కానీ శాంతినివ్వదు అనేది అందరూ తెలిసిన విషయం. కానీ ఇక్కడ ఆవిడ సింధూరం అంటే ఇంతకాలం నేను భక్తి అనుకున్నాను, రక్తమా అని అనడంలోనే ట్రిగ్గర్ పాయింట్ ఉంది. ఇక్కడ ఏ సింధూరం అనే పేరు పెట్టడం వెనక వాళ్ళ ఉద్దేశం ఏంటి, దేశం ఉద్దేశం ఏంటి? ఏ సింధూరాన్ని అయితే ఉగ్రవాదులు కబలించారో వాళ్లకు సమాధానం ఇచ్చే విధంగా జరిగే ప్రతీకార దాడి. ఎందుకంటే ప్రబుద్ధుడు ఏమన్నాడో వినండి ఒకసారి. ఈ ప్రబుద్ధుడు ఏమన్నాడో వినండి ఒకసారి. పాకిస్తాన్ మీద దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాను అంటాడా? ఎవరు? బుద్ధి జ్ఞానం ఉందా, సిగ్గు శరం ఉందా? వీరికి చెప్పుతో కొడుతున్నారు అందరు బయట. ఎగ్జాక్ట్లీ చెప్తున్నా నేను. ఎందుకు మాట్లాడు మరి భారత్ మీద దాడి చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదురా నువ్వు? యూజ్లెస్ ఫెలో. 100% మాట్లాడతాము. అరే 100% మాట్లాడతాము. ఈరోజు రాజకీయాలు ముఖ్యమా, దేశం యొక్క జాతీయత ముఖ్యమా, భారతదేశం యొక్క సార్వభౌమత్వం ముఖ్యం అంటే డెఫినెట్ గా భారతదేశం యొక్క సార్వభౌమత్వం జాతీయత కోసం నిలబడతాం. కానీ కొంతమంది ప్రబుద్ధులను నడి రోడ్డు మీద నిలబెట్టి అట్లా కాదు రాజు గారు. నేను చెప్పేది ప్రశ్న ఇక్కడే వాళ్ళు సెన్సిటివ్ గా ఈ రోజు దేశ పౌరులందరూ కూడా బాధపడుతుంటే, ఇబ్బంది పడుతుంటే ఈరోజు 26 మందిని ఈరోజు పుల్వామా మన పహల్గామ్ లో చంపినప్పుడు వాళ్ళు చేసినటువంటి సాహసాలు మనకు తెలియదా అండి? పాయింట్ ఇప్పి చంపుతారా? నెత్తిన బొట్టు పెట్టుకుంటే చంపుతారా? వాడొకడు యూజ్లెస్ ఫెలో నా కొడుకు, నాకు చాలా బూతులు వస్తున్నాయి కానీ మాట్లాడొద్దు. వాడు అంటాడంట, నేను చంపుతున్నా కదా నువ్వు పోయి మోడీకి చెప్పుకోపో, అందుకే నువ్వు మోడీకి చెప్పుకోపో అని అంటాడా? అంటే ఏందన్నట్టు అంటే అక్కడ ఇంకోటి సార్ ఒక ముస్లిం కానీ దాని వెనుక ఎంత ఉన్నది ఏమున్నది అనేది అబ్జర్వేషన్ యాంకర్ గారు మీతో అడుగుతాను. ఈ సమాజంలో ఈ దేశంలో ఆ సంవిధానం ఇచ్చిన రైట్ ఏంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మీరు వ్యక్తిగతంగా చెప్పుకోవచ్చు కానీ దాన్నే ఉద్దేశించి వాడరు. అట్లా కాదు అంటే అరే మళ్ళీ అట్లా అంటున్నా. ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశం భూమి మీద ఉంటూ, ఈ దేశం తిండే తింటూ పక్క దేశం పాట వాడే ఏ నా కొడుకునైనా 100% చెప్తున్నాం, ఏ నా కొడుకునైనా దేశం నుంచి తరిమేయాల్సిందే, లేదా దేశద్రోహం కేసు పెట్టాలి. మళ్ళీ అట్లా 26 మందిని దేశంలో 26 మంది అమాయకపు భారతదేశ పౌరులను చంపినప్పుడు వీళ్ళ నోర్లు మూగపోయినాయా? వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళు ప్రెస్ రిలీజ్ ఎందుకు చేయలేదు? అరే మళ్ళా నువ్వు ఉండకు, నువ్వు ఈ దేశంలో ఉండకు, నువ్వు పక్క దేశం పాట పాడుతున్నావు కదా, చలో పాకిస్తాన్. నిన్నంటలేను నేను. ఎవరైతే పక్క దేశం పాట పాడుతున్నారో వాళ్ళకి ఈ దేశంలో స్థానం లేదు. We got it, రాజు గారు, we got it. నగేష్ గారు ప్లీజ్ 1 minute. ఇక్కడ ఒక విషయం, మనం ఇలా మాట్లాడడమే ఉగ్రవాదులకు కావాల్సింది. మీరు ఒకటి గమనించండి. వాళ్ళు ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇండియాలోన ఇరు కమ్యూనల్స్ మధ్య యుద్ధం జరగాలన్న ఒకే ఒక కోరికతోనే అంత కనెక్టివ్గా వాళ్ళు అక్కడ చంపారు వాళ్ళు. సో కాకపోతే మన అదృష్టం కొద్దీ ఇక్కడ ఆ కమ్యూనల్ ఫైర్ అంటదు కూడా. ఎందుకంటే మనం భిన్నత్వంలో ఏకత్వం అనుకుంటూనే ముందుకెళ్తున్నాం. కాకపోతే మన యుద్ధం ఖచ్చితంగా పాకిస్తాన్తోన, అక్కడ ఉండే ఉగ్ర సంస్కృతితోన. ఎందుకంటే పాకిస్తాన్ ఖచ్చితంగా దానికి దేశానికి ఉండవలసిన లక్షణం ఒక్కటి కూడా లేదు. జైషే మహమ్మద్
ఉగ్రనేత వాని పేరు ఏంటంటే మసూద్ అజార్. అవును. వాడు ఏమంటాడండి, భారతదేశం యొక్క అమాయకపు ప్రజల యొక్క ప్రాణాలు తీశారు కాబట్టి తప్పకుండా మేము చేసేటువంటి చర్యలు మేము చేస్తున్న క్రమంలో మన దేశం నుంచి విమానాలు ఎగరకుండా, ఆ దేశానికి ఎగుమతులు చేయకుండా, ఆ దేశం యొక్క సరుకులు దిగుమతి చేసుకోకుండా ఆపుతున్న క్రమంలో ఈ దేశంలో ఆ దేశం పౌరులు ఎవరున్నారో వాళ్ళు వెంటనే వెళ్ళిపోవాలా అని చెప్తున్న క్రమంలో సింధు జలాలను ఆపినాం. అది సెంటిమెంట్ అంటే దౌత్యపరమైన చర్య. చర్య ఎందుకంటే సింధు జలాలను